హాయ్ నమస్తే గాయ్స్, చాలా రోజుల తర్వాత మీకు ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చాను. సో నెక్లెస్ రోడ్లో మనకు వింటర్ ఉత్సవం మేళా జరుగుతుంది. నవంబర్ 15th నుంచి జనవరి 18th వరకు నడుస్తుంది. ఎవరైనా ఎంటర్టైన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళండి. సో వింటర్ ఉత్సవ మేళాలో మనకు మెయిన్ మీరు చేయాల్సిన పని ఏంటంటే డబ్బులు పెట్టుకొని వెళ్ళండి. టికెట్ కౌంటర్ దగ్గర గంటలు వేస్ట్ చేయకన్నా మేము డబ్బులు పెట్టుకొని వెళ్ళలేదు, ఫోన్ పేలు అక్కడ పనిచేయవు. సో ఫుల్ క్రౌడ్ ఉంది. మేమైతే సాటర్డే వెళ్ళినాము. వీలైతే మీరు వీకెండ్ లో కాకుండా వీక్ డేస్ లో వెళ్ళండి. లోపలికి వెళ్ళగానే ఒక నయాగారా థీమ్ లో వాటర్ ఫాల్స్ లైటింగ్, దాంతోపాటు బ్లూ కలర్ లైటింగ్, పింక్ కలర్ లైటింగ్స్ అయితే పెట్టినారు. అక్కడ రీల్స్, ఫొటోస్ ఇష్టం ఉన్నట్టుగా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ 15 to 20 minutes అక్కడే మనకు టైం పాస్ అయిపోతుంది. దాని ముందరనే మనకు స్నో డాన్స్ అంటే పెట్టారు. మా పాప ఎత్తుకో అంటే అక్కడ మా పాపను ఎత్తుకొని నేను కూడా డ్యాన్స్ చేశాను కోసేపు. నెక్స్ట్ వచ్చేసి మీకు అంటార్కిటికా జోన్. ఈ జోన్ లోకి వెళ్దాం అనుకుంటే ఫుల్ పబ్లిక్. సో ఏది ఉన్నా సరే లైన్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ మీకు మొత్తం థర్మకోల్ షీట్ తోని అరేంజ్ చేస్తారు. మొత్తం ఇదంతా థర్మకోల్ షీటే. స్నో అని చెప్పేసి అంటారు కానీ ఇక్కడ స్నో ఏముండదు, చల్లగా కూడా ఏముండదు. మొత్తం వేడి అనిపిస్తుంది. మనుషుల ర్యాపిడ్ ఎక్కువైపోయి మీకు ఇంకా వేడి ఎక్కువైపోయింది. బట్ ఇక్కడ మొత్తం యానిమల్స్ తో డిజైన్ చేసి పెట్టినారు. ఇక్కడ కిడ్స్ ఇక్కడ సూపర్ గా ఎగ్జైట్ అవుతారు. ఇక్కడ చెప్పాలంటే వైట్ లైటింగ్స్, స్నో ఫీల్ తో ఒక వింటర్ వైబ్ అయితే ఫుల్ గా అనిపిస్తుంది. ఇక్కడ ఐస్ కేవ్ సెటప్ తోని వైట్ వాల్స్, బ్లూ లైటింగ్ వల్ల నిజంగానే ఒక వింటర్ ఫీల్ అయితే క్రియేట్ చేసిరు. కానీ చల్లగా మాత్రం ఏమనిపించదు మనకు. అండ్ పెంగ్విన్స్, సీల్స్, పోలార్ బేరు అండ్ యానిమల్ మోడల్ కిడ్స్ సూపర్ ఎగ్జైట్మెంట్. ఈ రీల్స్, ఫొటోస్ కు మంచిగా అనిపిస్తుంది. మంచి స్పాట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి మీరు, ఎలిఫెంట్ ఎంత బాగుందో, చాలా మంచిగా క్రియేట్ చేసిరు. యానిమల్స్ డిస్ప్లే రియలిస్టిక్ గా ఉన్న మూమెంట్ అయితే లేదు. స్టాటిక్ మోడల్ మాత్రమే, చూడడానికి అట్లనే ఉంటాయి. ఫస్ట్ టైం చూస్తే ఇంప్రెసివ్ అనిపిస్తుంది. కిడ్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ డైనోసార్ హెడ్ గానీ, వైల్డ్ యానిమల్ సెక్షన్ గానీ, కిడ్స్ రియాక్షన్స్ మస్తు అనిపిస్తాయి. వాళ్ళు చూస్తుంటే సర్ప్రైజ్ గా అనిపిస్తుంది. వాళ్ళు చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తే మాత్రం. సెకండ్ టైం చూస్తే అంత ఫీల్ అనిపించదు. సో మొత్తానికి ఒక వింటర్ ఫీల్ అయితే తీసుకొచ్చారు. అందుకని మనకు వింటర్ మేళా అని పెట్టినట్టు మేబీ. ఇక్కడ చూడండి మీరు, అంటార్కిటిక్ రైనోసర్ అని ఉంది ఇక్కడ. అండ్ ముందుకెళ్తే మీకు డైనోసార్ హెడ్ కూడా కనిపిస్తుంది. సో ఇలా మంచిగా అనిపించింది. ఇంతవరకు బాగానే అనిపిస్తుంది. ఇదంతా కూడా మనకు హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి మా చైత్ర చాలా ఫొటోస్ అయితే కావాలని దిగింది. సో తనతో పాటు మేము అయితే ఎంజాయ్ చేసినాం. మంచిగా అనిపించింది. అండ్ లోపల కూడా మేము ఎలిఫెంట్ దగ్గర మేము ఒక మంచి ఫోటో దిగుతున్నాం. మా పాప మాత్రం మంచిగా ఫోటో దిగమంటే దిగదు, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటది. అండ్ తన ఎంజాయ్మెంట్ లో మనం అడ్డుకున్నట్టే అనిపిస్తుంది తనకి. సో ఓవరాల్ గా అది అయిపోయింది. మేము ఇంకా అయిపోగానే మనకు షాపింగ్ సెక్షన్ వచ్చేసింది. ఈ షాపింగ్ సెక్షన్ అంటే మీకు ఏ ఎగ్జిబిషన్ అయినా షాపింగ్ సెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే బిజినెస్ అవ్వదు. ఫుల్ క్రౌడ్ ఎక్కడ చూసినా. ఎందుకంటే సాటర్డే వచ్చినాం కాబట్టి. ఇక్కడ చూడండి, బ్యాంగిల్స్ అవ్వచ్చు, జ్యువెలరీ అవ్వచ్చు, ఫుట్వేర్ అవ్వచ్చు, ఇలా చాలా క్లాత్స్ కానీ ఇలా 100 రూపాయలకి, 200 రూపాయలకి ఇలా చాలా అయితే ఉన్నాయి. ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి షాపింగ్ సెక్షన్. మీరు చూస్తున్న కొద్దీ మీకు అనిపిస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఫోన్పేలు మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. డబ్బులు మాత్రం పెట్టుకొని వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నా, ఇబ్బంది పడద్దు. సో ఇక్కడ కొంచెం వైరల్ అవుతున్నాయి ఈ మధ్య కొంచెం హెడ్సెట్లు. అట్లాంటి హెడ్సెట్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి 250 రూపాయలు. ఏది తీసుకున్నా సరే ప్రైజెస్ మాత్రం చాలా హై డిమాండ్ గా ఉన్నాయి. ఎక్కడ కూడా మీకు పెద్ద ఏం తగ్గించారు అక్కడ. సో అది కూడా మీరు ఆలోచించండి. జస్ట్ చూసి ఎంజాయ్ చేసి వస్తామంటే మాత్రం నో ప్రాబ్లం. కానీ అక్కడ కొనుక్కోవాలంటే మాత్రం ఆరిపోతారు నిజంగా ఈ విషయానికి మాత్రం. పిల్లలకే కాదు, పెద్దోళ్ళు కూడా ఆడడానికి గన్ షూటింగ్స్ కానీ ఇంకా రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో మీరు దాన్ని అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చెప్పాలంటే. ఇంకా
ఫుడ్ సెక్షన్ కి వస్తే ఇక్కడ మిర్చీలు గానీ పాపడాలు గానీ ఫుల్ ఆయిల్ తో చాలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్క అప్పడం వచ్చేసి 100 రూపాయలంట. మేమైతే షాక్ అయిపోయినాం. సో మేమైతే బయట అయితే ఏం ఫుడ్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ముందే వెదర్ బాగాలేదు కాబట్టి ఎందుకు రిస్క్ అని చెప్పేసి. గేమింగ్ సెక్షన్కి వచ్చినాం. జస్ట్ గేమింగ్ సంబంధించిన గేమ్స్ అన్ని రకరకాలుగా చూసినాము. మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసినాం. 100 రూపాయలు అనేది పెద్ద విషయం కాదులే కానీ అక్కడ మీరు డబ్బులు తీసుకొని వెళ్ళాలి. ఫుల్ క్రౌడ్ ఉంటది. క్రౌడ్ ఉన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది. వీకెండ్ లో కాకుండా వీక్ డేస్ లో వెళ్తే అంత క్రౌడ్ ఉండదు, బాగా అనిపించదు. మంచి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే పిల్లలతోని ఒక వీకెండ్ కావాలనుకుంటే వింటర్ ఉత్సవం మేళకి వెళ్ళండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇంతసేపు వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.